అప్పలాయమ్మ వీళ్ళిద్దరు అధ్యక్షులుగా వేదిక మీదకి రావాలని మూడు 2025 సంవత్సరానికి సంబంధించిన సభ్యత్వం 2 నియోజకవర్గాలకు సంబంధించిన అందరికీ కూడా నా మనసుకి వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మా విన్నపం మన్నించి వచ్చిన నా తోటి ఆశా వర్కర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒకరి ప్రోగ్రాం కాదు, ఒకరిది కాదు. మనకుండే సమస్యలన్నీ మన యూనియన్కి తెలుసుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని చెప్పినాము. మన కొరకై మనకుండే సమస్యలకు ఏ నాయకులు నిలబడరు, మన తోటి సుపీరియర్స్ ఎవరు నిలబడరు. కానీ మన కొరకై నిలబడేది ఒకటే ఒకటి. అది ఎవరంటే మన వెనకాల ఉండే మన ధైర్యాన్ని ఇచ్చేది మనకు ఏఐటియు యూనియనే. కాబట్టి ఈ యూనియన్ విన్నపం మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎవరికి ఏ సమస్యలు ఉండేది కూడా మన నాయకుడికి తెలుసుకోవచ్చు. మన సమస్యలు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మా విన్నపం మన్నించి వచ్చిన నా తోటి ఆశా వర్కర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇది ఒకరి ప్రోగ్రాం కాదు, ఒకరిది కాదు. మనకుండే సమస్యలన్నీ మన యూనియన్కి తెలుసుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా రమ్మని చెప్పినాము. మన కొరకై మనకుండే సమస్యలకు ఏ నాయకులు నిలబడరు, మన తోటి సుపీరియర్స్ ఎవరు నిలబడరు. కానీ మన కొరకై నిలబడేది ఒకటే ఒకటి. అది ఎవరంటే మన వెనకాల ఉండే మన ధైర్యాన్ని ఇచ్చేది మనకు ఏఐటియు యూనియనే. కాబట్టి ఈ యూనియన్ విన్నపం మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎవరికి ఏ సమస్యలు ఉండేది కూడా మన నాయకుడికి తెలుసుకోవచ్చు. మన సమస్యలు ఫస్ట్ మనం ఎన్నుకోబడడం అనేది ఒక సంతకం వస్తే చాలు అన్నట్లే మనం ఎన్నుకోబడినాం. కానీ ఈరోజు మనకిచ్చిన రికార్డులు కానీ మనకిచ్చిన పని కానీ మనకు సంబంధించినటువంటి పని మాత్రం కాదు. 63 కాలమ్స్ పెట్టి మనకు ఒక్కొక్క రికార్డు ఇచ్చినారు. మనకు ఆ రోజు గవర్నమెంట్ సింపుల్గా ఒక 23 కాలమ్స్ గర్భవతి భర్త పేరు, వయస్సు, వాళ్ళు బీపీలా ఏపీలా అంటే అర్హత ఉందా, వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే పథకాలకు అర్హత ఉందా లేదా అనే దాని గురించి మాత్రమే మనకు సింపుల్గా కొన్ని తెలుగులో ఒక 23 కాలమ్స్ పెట్టి ఇచ్చినారు. కానీ ఈరోజు మన పై అధికారులు కావచ్చు లేదా పైనుంచి వచ్చిందో కానీ మనకు 63 కాలమ్స్ పెట్టి ఒక రికార్డు ఇచ్చినారు. ఒక గర్భవతి కాలంను ఫిలప్ చేయాలంటే 63 కాలమ్స్. హెచ్ఐవి ఉందా లేదా, హెచ్విఎస్ఏసి ఉందా లేదా, మనం ఏం చదివినామా, మనం ఆ టెస్టులు చేస్తున్నామా, మనం ఆ టెస్టులు ఏం చేయట్లేదు. కానీ దాని గురించి మనకు తెలియదు. ఆ హెచ్ఐవి ఉందా లేదా, పాజిటివా నెగిటివా, హెచ్విఎస్ఏసి ఉందా లేదా, పాజిటివా నెగిటివా, ఇటువంటివి అనేక టెస్టుల గురించి కూడా ఒక ఆశా వర్కర్ రాయాల్సి ఉంది. అది ఒక ఏఎన్ఎంకు ఈక్వల్ అయినటువంటి రికార్డు ఇచ్చి మనల్ని రాయమని ప్రెజర్ పెడుతున్నారు. మనం రాయలేదు అని అంటే దానికి మెమోలు. ఆశా వర్కర్ గవర్నమెంట్ ఉద్యోగం అని మనకు ఉందామా, గవర్నమెంట్ ఉద్యోగస్తులమా, మనకు పిఎఫ్ అందుతుందా, ఈఎస్ఐ వస్తుందా, ఏమీ లేవు. కానీ వర్క్ పరంగా శాలరీ పరంగా చూస్తే మనము కార్మికులము, డైలీ వేజ్ డైలీ పని చేసి కూలి తీసుకునే వాళ్ళమే. కానీ మనకు పై అధికారులు మనకు మెమోలు ఇవ్వడానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చినట్లు మెమోలు ఇస్తాంటున్నారు. ఆ మెమోలు తీసుకుని 3 మెమోలు ఇచ్చినామంటే ఈ ఉద్యోగం నుంచి మనం తీసి పారేస్తామంటున్నారు. మీకు ఇష్టమైతే చేయండి, కష్టమైతే మానుకోండి అంటున్నారు. ఎప్పటి నుంచి అంటున్నారమ్మా? ఈ 10,000 జీతం ఆశా వర్కర్కు 10,000 జీతం వచ్చినప్పటి నుంచి ఇష్టమైతే 50 రూపాయల జీతానికి చేసేటప్పుడు ఈ మాట అనలేదే. ఇష్టమైతే చేయండి, కష్టమైతే. కోవిడ్ టైంలో మనల్ని, మన ఫ్యామిలీని, మన పిల్లలను మనము కష్టాలలో పెట్టి మన కోవిడ్ టైంలో పనిచేసేటప్పుడు అనలేదే. నువ్వు ఇష్టమైతే మానుకోమ్మా, కష్టమైతే చేయి, మా వాళ్ళని పెట్టుకుంటామని ఆ రోజు అధికారులు అనలే, నాయకులు అనలే, ఎవరనలే. కానీ ఈరోజు ఒక చిన్న సమస్య వచ్చింది అంటే ఒక నాయకుల కాటికి పోయినామంటే మీ వైపున మేము ఎందుకు మాట్లాడతాం, మా కొరకు మా పార్టీకి పనిచేసిన వాళ్ళ వైపే మేము మాట్లాడతామని చెప్తున్నారు నాయకులు. మన అధికారులు ఏమంటున్నారు? నీకు కష్టం ఉందా, కష్టం ఉంటే మానుకోమ్మా, ఇంకొకరు వచ్చి చేస్తారు, నువ్వు మానుకో అంటున్నారు. ఏ విధంగా మానుకుంటామ్మా?
50 రూపాయల నుంచి పని చేసినాము, కష్టం పడినాము, బ్యాగులు వేసుకొని పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా డెలివరీలకు పోయినాం. ఈరోజు ఒక నైట్ డ్యూటీ చేస్తానే ఒక డాక్టర్కు అంత అన్యాయం జరిగిందని మైకులు పట్టుకొని మనం బాధపడుతున్నాం, లోకమంతా బాధపడుతుంది. ఒక ఆశా వర్కరు పెద్దగా చదువు లేనటువంటి మనిషి ఒక గర్భవతి నొప్పులు వస్తున్నాయని ఎవరొస్తారు వాళ్ళ తండ్రో భర్తనో అమ్మనో వచ్చి పిలిస్తే ఇండ్లను వదిలివేసి పిల్లలను వదిలేసి బీగాలు వేసుకొని అర్ధరాత్రి పూట గర్భవతిని తీసుకొని డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పోవాలి, ఆడ కాలేదంటే రిమ్స్కి పోవాలా. ఇట్లా ప్రయాసపడి పనిచేసే ఆశా వర్కర్కి ఎటువంటి గుర్తింపు లేదు. కోవిడ్ టైంలో అంత పని చేసినాం, ఆశా వర్కర్ పని చేసింది అంటున్నారమ్మా, వాలంటీర్లు పని చేసినారు. ఎక్కడే కానీ ఆశాకు గుర్తింపు లేదు. పని చేసేది ఆశా వర్కరు, రిపోర్ట్ ఇచ్చేది ఆశా. పొద్దుటూరు జమ్మలమడుగు నియోజకవర్గాలకు సంబంధించి ఆశా కార్యకర్తల జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కమలా గారికి, కరుణామయ్య గారికి, అలాగే ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు వారు గుంటి వేణుగోపాల్ గారికి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరియమ్మ కల్పన గారికి, అలాగే ఏఐటీసీ జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఏఐటీసీ పట్టణ నాయకులు వైహరి ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు, అలాగే ఇక్కడ లోకల్ లీడర్, అలాగే మచ్చా శ్రీను ఏఐటీసీ లీడర్, యూత్ ఫెడరేషన్ సురేష్ గారికి, ఇక్కడ హాజరైనటువంటి పిఎస్సి లీడర్స్ అందరికీ, సభ్యులందరికీ కూడా రాష్ట్ర సమితి నుండి విప్లవాభివందనాలు. కామ్రేడ్స్, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితులలో ఉద్యోగ కార్మిక సంఘాలన్నీ 2 మాసాలుగా 2.5 నెల అయిపోయింది, 3 కూడా కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. మనకేంటి పరిస్థితులు, రాష్ట్ర బడ్జెట్లలో ఏం విధిస్తారు, ఏ రకమైనటువంటి పురోగతి ఉంటుంది అనేటువంటి దాని మీద చాలా వరకు ఆశలతో ఉన్నాం. ఆ మేరకు మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో వస్తే ఇప్పటికే మిడ్ డే మీల్స్ వాళ్లకు ఉద్వాసన పలకడానికి విద్యా కమిటీలు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలివిగా వ్యవహరిస్తా విద్యా కమిటీల పేరుతో, తల్లిదండ్రుల పేరుతో, కమిటీల పేరుతో మళ్ళీ ఒకటి చొప్పించి అక్కడ ఉన్న వాళ్ళని ఇళ్లకు పంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేపు కూడా వార్డులలో ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఆల్రెడీ మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. ఆశాకర్తలు తొలగింపు అనేటువంటిది అంగన్వాడీల పట్ల కూడా అదే రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ దశలో మనం జాగరూకతతో ఉండి సంఘంగా గట్టిగా సమిష్టిగా నిలబడి పోరాడడానికి మీరందరూ సిద్ధపడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ నెల సెప్టెంబర్ 1, 2, 3 తారీఖులలో విశాఖపట్నంలో ఆల్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఏఐటీసీవి జరగబోతా ఉన్నాయి. దేశవ్యాప్తంగా అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలకు సంబంధించి ఇందాక చెప్పాం మీకు, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టార్, కోల్డ్ మైన్స్, అట్లే మున్సిపల్, మెడికల్, ఆశా తదితర రంగాలన్నిటికీ సంబంధించినటువంటి ఆయా రాష్ట్రాల ప్రతినిధులంతా కూడా హాజరు కానున్నారు. ఈ జాతీయ కౌన్సిల్ సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ చర్చ అనేటువంటిది కూడా చేపట్టబోతా ఉన్నాం. ఏ రకమైనటువంటి వాళ్ళ ఇప్పటికీ మనకు లేబర్ కమిషనర్లను కేవలం ఉత్సవ విగ్రహాలుగానే పెట్టినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇంతవరకు ఆశా కార్యకర్తలు మనం కార్మికులమే కదా, కార్మికులమా కాదా? కార్మికులమే. స్థానికంగా ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ కానీ లేదా జిల్లాలో ఉన్నటువంటి ఆఫీసర్ కానీ రీజనల్లో ఉన్నటువంటి కర్నూలులో ఉన్నటువంటి ఆఫీసర్ కానీ ఇన్నేళ్లలో ఏ పొద్దైనా వచ్చి మీకు ఎట్లుంది పని విధానం, మీకేం సమస్య అని చెప్పి ఎక్కడన్నా విచారణ చేపట్టారా? చేపట్టాలా? ఇవాళ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా లేబర్ కార్యాలయాలన్నీ కూడా దిష్టి బొమ్మల్లాగా తయారైపోతా ఐఏఎస్లను కుర్చీలకే పరిమితం చేస్తా కింద కార్మికుల స్థితిగతులపైన ఎటువంటి చలనం లేకుండా ఉన్నారు, జీతాలు వస్తే చాలన్నట్లు అధికార పార్టీకి కరసన్నల్లో వ్యవహరిస్తా ఉన్నారు. ఇట్లా కుదరదు అని చెప్పి రేపు జరగబోయేటువంటి జాతీయ కౌన్సిల్లో పెద్ద ఎత్తున చర్చలు జరిపి భవిష్యత్ పోరాటాలకు కూడా మీకు పిలుపునిస్తారు. 3వ తారీఖున మనం అన్ని సంఘాలతో కలిపి ఒక భారీ ర్యాలీ దాదాపు 25,000 మందితో పెద్ద ఎత్తున జరపాలని చెప్పి నిర్ణయించాం. ఆ మేరకు మీకు జిల్లాకి ఇచ్చినటువంటి కోటా మేరకు కూడా ఇక్కడి నుంచి కదిలి మన శక్తిని, ఐక్యతను చాటాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తా. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ సమితి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కామ్రేడ్స్.
ఇది ఉన్న వాస్తవం చెప్తాను. మీ భయమే మీ బానిస బతుకులకు నాంది. నేను ఉన్నది చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్పండి. సమస్య పరిష్కారానికి ఇంకా ఎక్కువ రోజులు ఏ సెంటర్కు సమస్య రాకుండా చూసుకునేదానికి సెప్టెంబర్ ఆఖరు లోపల మొత్తం బిఎంఎన్హెచ్ ఆఫీసు ప్రక్షాళన జరగబోతుంది. ఏ ఒక్క ఆశ ఏ సమస్యతో ఉండకూడదు. అందుకనేసి మీ సెంటర్లో ఉండేటువంటి వాళ్ళు మీరు చెప్పేటువంటి దాన్ని పక్కన పోయి మీ మీద కంప్లైంట్ ఉంటారు. 800 మంది ఉంటారు, 1500 ఉంటారు, 1300 ఉంటారు. మీ జనాభాకు రోజువారీ సర్వేకి పోతారు. మీ ఊర్లో గర్భవతులు లేరు, ఏం చేయాలి? గర్భవతులు తెస్తేనే నీకు జీతం అంటాను మీ ఏమో ఏంటో చెప్పండి. ఇంకా గర్భవతులను ఎట్లా సృష్టించాలా నేను చెప్తా ఎట్లా చెప్పండి. ఇంకా సమస్య లేదా అది? మరి చెప్పాలి కదా. నిన్న మిమ్మల్ని మీ ఏఎన్ఎంలు అందరూ ఇది చేస్తున్నారు కదా, మీరు పని చేయడం లేదంటున్నారు కదా. మరి మీకోసం మీరు ఈరోజు ఇక్కడికి వచ్చేదానికి మీ ఏఎన్ఎంలు కట్టడి చేస్తున్నారు. మీ ఏఎన్ఎంలను పంచాయతీరాజు ప్లస్ వైద్య ఆరోగ్య శాఖ రెండిట్లో పని చేయించొద్దు. మమ్మల్ని వైద్య ఆరోగ్య శాఖలోకే పెట్టండి, మాకు అక్కడే జీతం వస్తుంది, అక్కడే పని చేయాలి మేమని చెప్పేదని ఏఐటియుసి ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నిన్ననే డిఎంఎన్హెచ్ఓ దగ్గరికి మీరెక్కడున్నారు అంటున్నా నేను. అదే కదా, అందుకే మరి సమస్య లేనట్టు గమ్ముగా. ఇప్పుడు 3 నెలల్లోనే గర్భవతిని నమోదు చేయాలంట. 3 నెలలు దాటితే కలెక్టర్ ఆఫీస్ కాడికి పోవాలంట, ఒక ఆశ పోవాలంట, ఒక ఏఎన్ఎం పోవాలంట, ఒక ఎమ్మెల్యేచ్చి పోవాలంట అని చెప్తున్నారు మాకు. 3 నెలల్లోనే ఎంటర్ చేయాలంట. 3 నెలల వరకు కొంతమంది చెప్పారు. అప్పుడు మేము ఎట్లా చేయాలి? కలెక్టర్ కాడికి పోవాలన్నా 3 నెలలు, కొంతమంది 3 నెలల్లో చెప్పారు, కొంతమంది 3 నెలలు దాటినా చెప్తారు. అప్పుడు మేమేం చేయాలా? అప్పుడు అట్లా లేదు, ఇట్లా ఆన్లైన్ చేయాలి, మేము ఖచ్చితంగా కలెక్టర్ కాడికి పోవాలని చెప్తున్నారు. మా సిహెచ్ఓ మేడం చెప్పింది. ఒక పిఎస్సి నుంచి ఒక్కొక్కరు లేసి వచ్చి వాళ్ళ సమస్యలు అప్పుడు మాలోనే మా ఎరుగుంట్లలో పనిచేసే ఆశానే ఆ అమ్మాయికి ఏరియా ఎక్కువ కావాలని తీసుకునింది. ఎందుకంటే ఏఎన్సీలు ఎక్కువ వచ్చే నాకు ఎక్కువ జీతం వచ్చేది. ఆ అమ్మాయి 2000 జీతం తీసుకునేప్పుడు మేము 1000 రూపాయలు తీసుకొని మేము సర్దుకున్నాం. లేదు మాకు ఎక్కువ ఏరియా కావాలి, మాకు ఎక్కువ జీతం కావాలని మేము అడగలేదు ఆ రోజు. ఈరోజు 3000 పాపులేషన్ ఉంది, 4000 పాపులేషన్ ఉంది. నాకు పక్క నుండి ఆశ నాకు హెల్ప్ చేయాలని రిక్వెస్ట్గా అడిగితే అదొక న్యాయం. లేదు నువ్వు ఖచ్చితంగా చేయాలి, ఆ అమ్మాయి ఏరియాకి పోయి నువ్వు ఖచ్చితంగా డ్యూటీ చేయాలి, నీ ఏరియా చూసుకొని మళ్ళీ ఆ అమ్మాయి ఏరియాకి పోయి నువ్వు ఏఎన్సీలు కానీ బర్తులు కానీ ఏదన్నా లెప్రసీ సర్వే కానీ మొత్తం అన్నీ చేయాలి అంట. అది ఎట్ట వీలవుతుంది? నా వర్క్ చేసుకోవాలన్నా ఆ అమ్మాయి వర్క్ చేయాలన్నా? చెప్పండి మీరే, ఎట్లా చేయాలా? అత్యాచారం చేసి హాస్పిటల్లోనే తన డ్యూటీలో ఉన్న సమయంలోనే కాళ్ళు ఇరిచి, చేతులు ఇరిచి, నడుము ఇరిచి, గుడ్డను కుక్కి, గొంతు నిలిమి, ముక్కల ద్వారా చెవుల ద్వారా రక్తం వచ్చినప్పటికీ కూడా వదలకుండా అత్యాచారం చేసి కళ్ళకు పెట్టుకున్నటువంటి అద్దాలకు కూడా పగలగొట్టి అదే కళ్ళల్లో 4 సంవత్సరాల పాటు ఇవ్వవలసినటువంటి అలవెన్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇవ్వలేదు ఇంతవరకు. అంతకు మునుపు కరోనాకు సంబంధించినటువంటి అలవెన్స్ కూడా 6000 రూపాయలు ఇవ్వలేదు. వాటికి సంబంధ అనేటువంటి దాని మీద మన వాళ్ళు చర్చ జరిగితే అప్పుడు హరికిరణ్ గారు ఇంకొక గణేష్ అనే అతని ఒక అధికారిని పిలిచి అడిగితే ఆయన ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయింది సార్, అమౌంట్ ఇచ్చేయడం జరిగింది అంటే, ఇచ్చి ఉంటే మన వాళ్ళకి ఎందుకు అందలేదు అని చెప్పేసి దాన్ని ఆరాధించి హరికిరణ్ గారు పూర్తి సమాచారం తీసుకుని
మీ డబ్బులు మీకు త్వరలో అందుబాటులోకి వస్తాయి, మీ బ్యాంకు ఖాతాలలో వేసేదానికి పూర్తిగా. ఎందుకంటే ఇది డబ్బు కేటాయింపు జరిగింది కాబట్టి దాన్ని నేను పూర్తి చేస్తాను. తొందరగా మీకు దాన్ని డబ్బులు మీ ఖాతాలో వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండవ అంశం, మీరు అడిగారు కదా చచ్చిపోయినా పోయేది లేదు అనేది. ఈ సెలవుల అంశం పైన కూడా హరికిరణ్ గారు ఇప్పుడేగా మన జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడే చెప్పాడు. ఆశాలకు 2 రోజులు, వారంలో 2 రోజులు సెలవు ఉంది, అది దాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఆయన మనం కలిసి మాట్లాడిన సందర్భంలోనే 1 నెలలోపు మనం మాట్లాడి అయినా నేను దాన్ని విచారిస్తాను, డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టి చెప్తానని చెప్పినటువంటి సందర్భంలో ఆయన బదిలీ కావడం మనకు కొంచెం ఇబ్బంది కాదు. ఈ మధ్యకాలంలో మనం అనేక మార్లు సెలవులకు సంబంధించి ఇచ్చినా కానీ ఉన్నాయి అంటారు, కానీ దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. సుబ్రాయుడు చెప్పారు కదా 5 రోజులు మహిళలకు సెలవులు ఉన్నాయి అని. ఆ సెలవులు ఉపయోగపెట్టేటువంటిది కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లో సెలవులు ఉపయోగపడుతూ ఉన్నాయి, కానీ ఆశా రంగంలో మాత్రం సెలవులు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం అనేసి సెలవుల గురించి అడిగితే ఖచ్చితంగా సెలవులు అమలు చేస్తారు అని చెప్పేసి ఆయన మన వాళ్ళకు మాట ఇవ్వడం లేదు. 4 సంవత్సరాల పాటు ఇవ్వవలసినటువంటి అలవెన్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇవ్వలేదు ఇంతవరకు. అంతకుముందుకు కరోనాకు సంబంధించినటువంటి అలవెన్స్ కూడా 6,000 రూపాయలు ఇవ్వలేదు. వాటికి సంబంధ అనేటువంటి దాని మీద మన వాళ్ళు చర్చ జరిగితే అప్పుడు హరికిరణ్ గారు ఇంకొక గణేష్ అనే అతని ఒక అధికారిని పిలిచి అడిగితే ఆయన ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయింది సార్, అమౌంట్ ఇచ్చేయడం జరిగింది అంటే, ఇచ్చి ఉంటే మన వాళ్ళకి ఎందుకు అందలేదు అని చెప్పేసి దాన్ని ఆరాధించి హరికిరణ్ గారు పూర్తి సమాచారం తీసుకుని మీ డబ్బులు మీకు త్వరలో అందుబాటులోకి వస్తాయి, మీ బ్యాంకు ఖాతాలలో వేసేదానికి పూర్తిగా. ఎందుకంటే ఇది డబ్బు కేటాయింపు జరిగింది కాబట్టి దాన్ని నేను పూర్తి చేస్తాను. తొందరగా మీకు దాన్ని డబ్బులు మీ ఖాతాలో వచ్చే విధంగా చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. రెండవ అంశం, మీరు అడిగారు కదా చచ్చిపోయినా పోయేది లేదు అనేది. ఈ సెలవుల అంశం పైన కూడా హరికిరణ్ గారు ఇప్పుడేగా మన జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడే చెప్పాడు. ఆశాలకు 2 రోజులు, వారంలో 2 రోజులు సెలవు ఉంది, అది దాన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఆయన మనం కలిసి మాట్లాడిన సందర్భంలోనే 1 నెలలోపు మనం మాట్లాడి అయినా నేను దాన్ని విచారిస్తాను, డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టి చెప్తానని చెప్పినటువంటి సందర్భంలో ఆయన బదిలీ కావడం మనకు కొంచెం ఇబ్బంది కాదు. ఈ మధ్యకాలంలో మనం అనేక మార్లు సెలవులకు సంబంధించి ఇచ్చినా కానీ ఉన్నాయి అంటారు, కానీ దాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. సుబ్రాయుడు చెప్పారు కదా 5 రోజులు మహిళలకు సెలవులు ఉన్నాయి అని. ఆ సెలవులు ఉపయోగపెట్టేటువంటిది కూడా ఇవాళ లేనటువంటి పరిస్థితి. అన్ని రంగాల్లో సెలవులు ఉపయోగపడుతూ ఉన్నాయి, కానీ ఆశా రంగంలో మాత్రం సెలవులు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం అనేసి సెలవుల గురించి అడిగితే ఖచ్చితంగా సెలవులు అమలు చేస్తారు అని చెప్పేసి ఆయన మన వాళ్ళకు మాట ఇవ్వడం లేదు.